హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు ఒక్కసారిగా చొచ్చుకు రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కట్టాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడి చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అనుమతి లేని కళాశాలలన్నీ కూడా ఏవైతే బహిర్గతం చేయాలి, అదేవిధంగా ఇంటర్ బోర్డులో జరిగేంత ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడి అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఉంటారు. వారిని అడిగి తెలుసుకొని చెప్పండి, ఎందుకు చేస్తున్నారు? దాదాపు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కార్పొరేట్ మాఫియా ఈరోజు రాజ్యం వెళ్తూ ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కు ఒక్కొక్క ఇయర్కి ఒక సంవత్సరానికి 5 లక్షలు వసూలు చేస్తూ కొన్ని కళాశాలకు గుర్తింపు లేకున్నా ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు కళాశాలలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 సంవత్సరాలుగా ఇటువంటి కళాశాలపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ మాఫియా పైన మీరు చర్యలు తీసుకోవాలి. గుర్తింపు లేని కళాశాలను రద్దు చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, అదేవిధంగా కార్పొరేట్ మాఫియా రెండు కలగాల్సి ఈరోజు ఫీజులను వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కార్పొరేట్ మాఫియా పైన దృష్టి సారించి ఈ కార్పొరేట్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్పొరేట్ కళాశాలల్లో ఈ యొక్క ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పండి, ఏం డిమాండ్? ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళు ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఐఐటి అకాడమీ అని పేర్లు పెట్టి విచ్చలవిడిగా ఒక ఇన్స్టిట్యూషన్స్ అని పేరు పెట్టి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ క్లాసులు జరుపుతూ ఉన్నారు. అవి అనేక సార్లు ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకొచ్చిన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లంచగొండి డిఐఓలు కానీ సూపరింటెండెంట్లు కానీ ఎటువంటి చర్య తీసుకోవట్లేరు. అదేవిధంగా సెకండ్ ఇయర్ ప్రారంభం అవ్వకముందుకే ఏదైతే కార్పొరేట్ కానీ లేకపోతే ఇతర ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా సుమారుగా 70% ఖచ్చితంగా ఫీజులు కట్టాల్సింది అంటారు. ఓ దిక్కునంగా ఎలక్షన్ కోడ్ ఉండగా 70,000 ఏ విధంగా కట్టగలుగుతారు? మరి క్లాసులు ఏమైనా ఉన్నాయని చెప్తున్నా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కార్పొరేట్ సంబంధించి ఈ ప్రైవేట్ కళాశాలలు చేస్తున్నటువంటి దోపిడీని ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్ పైన తక్షణం చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తారు. ఈరోజు ఇంటర్ బోర్డ్ అనేది అక్రమాలకు పుట్టలుగా, అవినీతికి బుట్టలుగా మారింది. ఈరోజు విద్యాశాఖ అధికారులు, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఫీజులో దోపిడీ చేస్తామని చెప్పి అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా నిమ్మకు నీరెట్లా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఇంటర్ బోర్డు అధికారులు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాలు నలిగిపోయారు. ఈరోజు ఇంటర్మీడియట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఈరోజు చెప్పిన విధంగా ఇంటర్ బోర్డు అధికారులు నడుచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఇంటర్ బోర్డు అధికారులు సపరేట్ చట్టాలు లేవా? వారు ఈరోజు కార్పొరేట్ కళాశాల చదువుతున్నటువంటి ఫీజులతో అరికట్టలేరా? ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదేమైనా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులతో అరికట్టాలి. అదేవిధంగా అనుమతి లేని కార్పొరేట్ కళాశాల లిస్టును విడుదల చేయాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి. అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి అదేవిధంగా ప్రభుత్వ కళాశాల మధ్యాహ్న భోజనం అమలు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంటర్మీడియట్ కాలేజీలు అనేది ఒక పెద్ద దోపిడీ
వ్యాపార కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. ఈరోజు అనేక కళాశాలలు గుర్తింపు లేకుండా ఈ హైదరాబాద్ మహానగరంలో గల్లీకో కళాశాల పేరుతోనే అక్కడ సరైన సదుపాయాలు లేకుండా, ప్లే గ్రౌండ్ లేకుండా, సరైన టీచర్స్ లేకుండా కేవలము వారి యొక్క డబ్బుల కోసం మాత్రమే విద్యార్థుల దగ్గర అడ్మిషన్లు తీసుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ ఇంటర్ బోర్డు దృష్టికి పోయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఎమ్మడే ఇక్కడ ఉన్నటువంటి డిఐఓలు వీరందరూ కూడా స్పందించాలి. తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.